గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు చెన్నై. సో చెన్నై హోటల్లో ఉన్నాము యాక్చువల్లీ. సో ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాం. స్టోరీ ఏంటంటే ఇక్కడ వాన పడుతుంది ట్రాక్ డేకి. యాక్చువల్లీ ఇది మాట, ఈ రెయిన్లో ఇప్పుడు ట్రాక్ డే అవుతుందా లేదా అనేది పెద్ద టాస్క్ పడ్డది నాకు. కానీ చెన్నై ట్రాఫిక్ కూడా బాగానే ఉంది, హెవీ ట్రాఫిక్. మాకు హైవే పైన రూమ్ దొరికింది. చూడండి ఒకసారి, ఎంత జాలీలు వేసేసింది భయ్, ఓపెన్ చేయకుండా. అయినా బాగానే ఉంది, దొంగలు పడకుండా ఉన్నాయి కవర్ చేసి. మబ్బులు అయితే మొత్తం ఇట్లా, సూర్యుడు లేడు. కానీ బాగుంది, వ్యూ పాయింట్ బాగుంది. సో అక్కడ మా కార్ అయితే అటు సైడ్ ఉంది, హైలెక్స్. సో ఇక్కడ చూసిన గ్రీన్ 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 బాగుంది, ఎంత వ్యూ చూడడానికి. నైస్, ఐ లైక్ ఇట్. మా వాళ్ళ రూమ్లో ఏం చేస్తుంది చూడు, ఖాళీ కావాలి స్నానం చేసుకుని ఇక్కడ ఆరేసినాం టీవీ. ఆడు మంచిగా రీల్ చూసుకుంటూ కూర్చుండు ఇన్స్టాలో, టైంపాస్ అయితే లేదు. సో కాల్ చేస్తే స్టార్ట్ అయిపోవాలా. ఇవాళ కొంచెం వాన పడ్డది, ఇంతకుముందు తగ్గింది, ఇప్పుడు మళ్ళీ మేబీ చూస్తే వాన పడేటట్టే ఉంది. సో గాయ్స్ ఫైనల్ అయితే కిందకి వచ్చేసినాం. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నైట్ వచ్చినాం, పండుకున్నాం. సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ నౌ ట్రాక్. మీకు ఆడ బండ్లు గిన్లు చూపిస్తాం. ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. హౌ ఆర్ యూ? బాయ్. హైలెక్స్లో పోతాం, HK46. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ స్ట్రీట్ 46. ఎప్పుడు చూసినా ఇంతే. సో ఇగో మేము ఉండబోయేది హోటల్ యాక్చువల్లీ. ఇగో ఇది మీనా కింద డామ్. ఫైనల్లీ ట్రాక్ అయితే వచ్చేసాం. సో ట్రాక్ అగో అక్కడ ఉంది. సో మన హైలెక్స్లో కూర్చున్నాం. లోపల ఇద్దరు ఉన్నారు, గుడిలో మొక్కుంటారు బాయ్స్, చిల్. సో ట్రాక్ finally came to the Chennai track. So this is R3. This is going to track for practice. This is not a race session. He is doing overaction. Unsubscribe. Like, share and subscribe. సో గాయ్స్ ఇగో రఘు అయితే వామర్ ఎక్కిచ్చేసిండు R3కి. ఫుల్ ఫేమస్ చేసేయాలి ఇన్ని ఇలా. So guys, this is the tire. దిస్ ఈజ్ మై స్క్వాడ్. ఏమైంది అదే పోతున్నావు మొట్ట పట్టడానికి. చూపిస్తున్నారా? ఓ ఇది ట్రాక్ అసలు, మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్. మాకైతే మస్తు చెమటలు వచ్చేసినాయి, మస్తు పని చేసేసినాయి నేనైతే. చాలా బండ్లు అయితే వచ్చినాయి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అసలు యాక్చువల్లీ. ఎల్లో మోటార్ స్పోర్ట్, ఇది మన గ్యారేజ్ YMG. ఇది మన గ్యారేజ్ ఎల్లో మోటార్ స్పోర్ట్ గరాజ్. రేసిస్ట్ ఏమో స్పాన్సరా? స్పాన్సర్. సో ఇది మన రేసెస్ హైదరాబాద్ క్లబ్.
క్రాష్ అయితే కింద పడడానికి ఆ వెహికల్లో వేసుకొని వచ్చేస్తారు. అది హెల్పింగ్ కార్. రైడర్ నెంబర్ 2 నంబర్ కార్ అవుతుండు. సో చాలా సో డ్రాగ్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ రికార్డ్ చేయాలి. स्टिकर दे मार. So guys, putting sticker guys. దీన్ని స్టిక్కర్ పుట్టింగ్ చేయాలి నేను. సో ఈ బ్యాటిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో ట్రక్లు వస్తూనే ఉన్నాయి, ఇంకా బైక్స్ వస్తూనే ఉన్నాయి. సో గెట్ రెడీ గాయ్స్ ఫర్ ద అన్లిమిటెడ్ ఫన్. 3, 4, 5, 6 బైక్స్. Lupin Anna R3. So manual. కొడుకులు థైలాండ్కి వెళ్ళి వచ్చారు గాయస్. ముందర 2 బండ్లు, అవతల 2 బండ్లు ఇంజనే లేవు. వీడికొచ్చి ఫిట్ చేసుకుంటారు దొంగ పొగలు. థైలాండ్కి వెళ్ళి చెన్నైకి రేసింగ్ వచ్చిర్రు. వాళ్ళు చీటింగ్ చేస్తారు, మనం కాదు. 1, 2, 3. ద హెల్ మ్యాన్. 3 ఇది పోయే మూమెంట్లోనే ఉంటుందా? సో ఆడ ఆపేస్తారు. ఆడ నుంచి గేట్ ఓపెన్ చేస్తే గేట్లోకి వెళ్ళి ట్రాక్లో ఎంటర్ కావాలా. రైట్, వీ హ్యావ్ రెస్ట్ 5-10 minutes. సో అగైన్ అనదర్ మాన్స్టర్ ఈజ్ దేర్. సో లాస్ట్ బైక్ మాది ఎల్లో. సో గాయ్స్ టైం ఇదా 2 మావే, 2 మా బైక్సే. వాటికి బకింగ్ కార్నరింగ్ కొడుతురు. టైం వచ్చేసి 4:30. ఇప్పుడు ఇంకెప్పుడు అయిపోతుందో రేస్. టైం మస్తు లేట్ అయిపోతుంది. K46. పొద్దంతా వాన పడ్డది, ఇప్పుడేమో ఎండ కొడుతుంది. అమ్మాయిలు గర్ల్. సైడేమో హైవే ఉంది. దాటినాక ఎవడో ఇన్స్టా 360 పెట్టుకొని కొట్టుకున్నా నేను అప్పటికెళ్ళి. వాళ్ళ హెడ్ టు హెడ్ టార్గెట్ వచ్చేసింది మార్నింగ్. ATM బాయ్స్.
ఎల్లో కలర్ ఉన్నవన్నీ మా బైక్ 2R15. కాస్ట్రాల్ V3 ఇది కూడా మాదే. వస్తూనే ఉండే లైన్గా. ఇప్పుడు పోతుడు ఎట్లా వస్తురు ఎట్లా సారో అర్థమవుతలేదు. ఇది మాదే ఇది. సో మబ్బులు చూసినాం మంచిగా. ఆమె ఆడపిల్ల, ఆమె పిల్ల V3. మొత్తం వెనకాల సీట్ ఎక్కి కూర్చుని కాకాలి. ఇది మాది. లోపల ఇంకో బ్యాచ్ ఉంది గాయ్స్, థైలాండ్ బ్యాచ్. అది R3 ఇంజన్ ఈడికే ఎత్తుకొచ్చి ఫిట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి చూపిస్తా. 2 R3లు ఉన్నాయి, ఒకటి ఇంజన్ ఫిట్ అయి 2 గడ్డలు ఫిట్ అయినాయి. ఒకటి బండికి ఫిట్ చేసిరు, ఒకటి బండికి ఫిట్ చేయాలా. థైలాండ్కి వెళ్ళి చెన్నైకి వచ్చిరు రేసింగ్కి. ఈ శాతాహాని కొడుకు లోపల ఏసీ గాలి తిని బయటికి వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలి ఇంకే. సో హాయ్ ఫ్రెండ్స్. అయ్యో ఇగో ఇదే థైలాండ్ బ్యాచ్. అది ఒక బండి గడ్డ ఫిట్, అవతల బండి మీద వర్క్ ప్రోగ్రెస్ అవుతుంది. వీడు ఒక ఇంజన్ ఎక్కించారు, మొత్తం సంసారం అంతా ఎత్తుకొని వచ్చారు. సో ఇవి మనవి చాలా ఉన్నాయి. నో ప్రాబ్లం బ్రో, విల్ ట్రై అగైన్.